పరమ పావనమైన కార్తీక మాసం అన్ని శాస్త్రముల యందు కూడా అత్యంత మహిమాన్వితంగా ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలకు అనువైన మాసంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ కార్తీక మాసంలో వివిధ దేవతారాధనలకు ప్రాధాన్యం ఉన్నది. కార్తీకం అనగానే మన వారందరికీ శివారాధనలు గుర్తొస్తాయి. కానీ కార్తీకం శివారాధనకి మాత్రమే కాదు, సర్వదేవతారాధనకి అత్యంత ముఖ్యమైనది. విశేషంగా కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యానికి రావడానికి కారణం ఇది కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు వచ్చే మాసం కనుక దీనికి కార్తీకము అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ అని అమ్మవారి నామాల్లో ఒకటి చెప్తున్నారు ఇక్కడ. అంటే నక్షత్రేష్టి అని వేదముల యందు ఒకటి చెప్పబడుతున్నది. ఈ నక్షత్ర ఇష్టి అంటే యజ్ఞం. నక్షత్ర దేవతలను ఉద్దేశించి చేసిన యజ్ఞాన్ని నక్షత్రేష్టి అంటారు. ఈ నక్షత్రేష్టిలో ఏ నక్షత్రంతో ప్రారంభిస్తారు అంటే మామూలుగా మనం నక్షత్రాలు లెక్క పెట్టేటప్పుడు అశ్వినితో మొదలు పెడతాం. కానీ ఈ నక్షత్ర ఇష్టిలో మాత్రం అంటే యజ్ఞములో మాత్రం మొదటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి భరణి వరకు నక్షత్రాల వరుస చెప్తారు. అందుకే కృత్తిక యజ్ఞ సంబంధంగా ప్రథమ నక్షత్రం. పైగా కృత్తిక అగ్ని నక్షత్రం అంటారు. అగ్ని అంటేనే యజ్ఞాగ్ని. అందుకే యజ్ఞాగ్ని రూపుడై లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన దేవసేనాపతి కూడా కృత్తికా నక్షత్రంలో ఉత్పన్నుడయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే కృత్తికా నక్షత్రం యజ్ఞ సంబంధమైన నక్షత్రం గనక కృత్తికా నక్షత్ర పూర్ణిమతో కూడినటువంటి ఈ మాసంలో ఏ ఆరాధన చేసినా అది ఒక మహాయజ్ఞం అవుతుంది. కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాంపల్లి దయారి సర్పంచ్ మనతో ఉన్నారు. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఈరోజు చాలా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ముందు దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే కార్తీక మాసంలో మనం వెలిగించే దీపాలు మనం సంవత్సరం అంతా వెలిగించినట్టు అవుతుంది అన్నట్టు. ఒకరోజు వెలిగించే దీపాలు సంవత్సరం అంతా మనం వెలిగించినట్టుగా. మనకేదన్నా దోషాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి. మన రామలింగేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కిసరగుట్ట ఆలయం. కోటిలింగాలు కానీ ఈ కిసరగుట్ట ఆలయం కానీ అట్లాంటివి కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కినాయి.